సో లాస్ట్ టైం వెళ్ళినా సరే మీకు అంత మంచి వ్యూ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో చూసినందుకు వర్త్ అయ్యే వ్యూని అయితే చూపించబోతున్నా. గెట్ రెడీ. ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చినప్పుడు కొంతమంది యూట్యూబర్స్ని మీట్ అయ్యాను. లాస్ట్ టైం యూట్యూబర్స్తో కలిసి బయటికి వెళ్ళాను, కానీ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా యూట్యూబర్స్ని కలవడం ఇదే ఫస్ట్ టైం. సూర్యుడే రాలేదు. పూజీ ఇప్పుడు ఇక్కడే ఇంకెలా ఉంటావు, వంజంగ్ దగ్గర ఇంకెలా ఉంటుంది ఈ టైం అయినా సరే కదా. వెళ్ళాలి, ఎలాగైనా సరే వెళ్ళాలి. మనం కట్అవుట్లు ఏదో క్లాస్ చేసి అప్ చెప్పేద్దాం, కానీ మన వర్క్ అయిపోయింది కదా, మన వర్క్ ఏం లేదు. అక్కడి నుంచి ఏదో క్లాస్ అంతకుడికి ఫోన్ చేసి సెట్టింగ్ చేసి ఆంజనేయ 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 అనుమానం అనుమానం అనుమానం. ఇప్పుడు సెల్ఫీ స్టిక్ తీసి తగిలించి వైకి తీసి బొంగులో చికెన్ ఎక్కడ ఉందా చాపరాయి బస్ స్టాప్ వచ్చా. చాపరాయి చపరాయి చాపరాయి వెరీ నైస్. టికెట్ ఉండాలా? అదండి పగోడా గార్డెన్ అంటారా? పగోడా గార్డెన్, పగోడా దీనిలా పెట్టి ఒరే దీనికంటే మన ఏరే పెట్టాము. వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ బాగుంటుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కంటేనంటరా? ఇది బాగుంది, కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది. అక్కడ అర్థం లేదు మయ్యా నువ్వు చూడ్డానికి. కాకపోతే మనకు అంత పెద్ద ఊపులేసి ఎట్లా ఉండవు. ఎంత ఎక్కువ మంది జనం కూడా ఉండరు అనుకో మన వాటర్ ఫాల్స్ దగ్గర, అంతే. అందుకే ఇది స్పెషల్ అయింది, మనదంతా నార్మల్ ఉంది. చేపలమ్మ తల్లి.
అక్కడ కొంతమంది జలకాలు ఆడుతున్నారు. హాయ్ చెప్పు. సూర్యాస్తం ఏమవుతుంది. శ్యామ నువ్వు కూడా. అయితే మేము ఇక్కడ టిఫిన్ చేసాము. టిఫిన్ షాప్ నేమ్ కనిపించట్లేదు, బట్ ఇక్కడే టిఫిన్ చేసాం. ఇప్పుడైతే పడుకోవడానికి వెళ్తున్నాం. మార్నింగ్ కలుపుతాం. హాయ్ గైస్, ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. 4 పడుకున్నాం. సో ఇప్పుడైతే వంజంగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇంకా సేపులో అక్కడ ఉంటాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా లేట్గా బయలుదేరడం వల్ల మేము వెళ్ళేసరికి వ్యూ మొత్తం పోయింది. సో అట్లీస్ట్ వేసేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలనేసి ఫాస్ట్గా వేకప్ అయ్యి అయితే వెళ్తున్నాం. సో ఇంకా సేపులో అక్కడ ఉంటాం. తెలిసి ఈరోజు అయితే మంచి మామూలుగా లేదు, లాస్ట్ టైంలో లేదు. సరే హాయ్ స్టార్ చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం మబ్బే. కారు కూడా వస్తుంది. ఇప్పటికే 4-5 కార్లు వెళ్ళినాయి మా ముందునే. సో కానీ దారిలో అయితే కనిపించట్లేదు. చాలా డేంజరస్ ఇది. చాలా స్లోగా వెళ్ళాలి. మాట్లాడుతుంటే నవ్వుతుందని వణుకొస్తుంది. మామూలుగా వణుకు రావట్లేదు. ఎందుకు నవ్వుతుందో కూడా తెలియకుండా వణుకొస్తుంది. దారి అయితే అసలు కనిపించట్లేదు. చాలా స్లోగా వెళ్తున్నాం. స్పీడ్ మా 10-15లో ఉందంటే, మ్యాక్సిమం అంటే 20, అంతకు మించి దాటి వెళ్ళలేదు. అంత స్లోగా వెళ్తున్నాం. అనిపిస్తుంది తల్లి. మంచిలో క్లియర్గా కనబడుతుంది. మన కళ్ళకి ఏం కనబడలేవు. కానీ మార్చి మామూలు దగ్గర ఇది బెటర్. కొంచెం వచ్చేసాం గాయ్స్ వంజంగి రోడ్లకి. ఇప్పుడైతే గుప్పెక్కిస్తున్నాం వంజంగి రోడ్డు దగ్గర. మంచి ఎంత విపరీతంగా పడుతుందో. దాదాపుగా 10 డిగ్రీ సెల్సియస్ ఉండొచ్చు. నేను కూడా చెక్ చేయాల్సిందే. వెయిట్ మినిట్ గూగుల్లో చెక్ చేసి చూద్దాం. అప్రాక్సిమేట్లీ నేను రైటే గైస్ 15 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. నేను చెప్పాను 15 to 16 అయితే ఉంది. సో ఇంకా వంజంగి కొండ మీదకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇవైతే రిసార్ట్స్ అనమాట. గజ్జలతో కూడా అవుతుంది. కంపెనీస్ తయ్యలు ఉన్నాయి. అలాంటివి ఏమి ఉండవు. సో అది రిసార్ట్స్ మనం నైట్ టైంలో స్టే చేసి మార్నింగ్ ఈ టైంలో లేచి ఇక్కడ బయలుదేరి ఉంటే మనం ఫాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇవన్నీ తెలియలేదు. జస్ట్ వీడియో తీసుకుంటే వాయిస్ ఓవర్ అయితే ఉంటుంది. సో ఈసారి క్లియర్ అండ్ కట్గా మొత్తం వివరిస్తా. సో చెప్పండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఎంత క్లైమేట్ లేదు. బాగా తెల్లరి వచ్చేసరికి ఇప్పుడు మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది. వర్త్ వారు మా వెళ్తున్నదంతా వర్త్. చాలా పర్లాపుకుని వచ్చాం అనమాట. అన్నిటికీ వర్త్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మేము కింద దిగుతున్నాం మీదకి ఎక్కుతున్నాం కూడా తెలియట్లేదు. అంత దారుణంగా ఉంది. మొత్తం కనిపిస్తుంది. ఫోన్లో కనిపిస్తుంది క్లారిటీగా, మా కళ్ళకి కనిపిస్తే బాగుండు. పీక్ అంట శ్యామ్ ఫ్రీ ఫైర్ లో ప్లేస్ ఎక్కడైనా పెట్టినారా? పీక్ మన పీక్, ఇదిగో పీక్ 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 వచ్చాం. దాని మొత్తానికి ఫ్రీ ఫైర్ లో అయితే ఓల్డ్ పీకే బాగుంటుంది. ఇప్పుడున్న పీక్ అయితే నాకు నచ్చలేదు. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రీ ఫైర్ ప్లేయర్ అయితే కాసేపట్లో మేము పాదయాత్ర కొనసాగించాలి. అందుకంటే ముందుగా ఎక్కడ టికెట్ తీసుకోవాలి. మరి ₹50 చెప్పులు తీసుకుంటారు. చూడాలి. లాస్ట్ టైం అయితే ₹50 తీసుకున్నారు per person per head. సో ఇప్పుడు ఎంత తీసుకుంటారు?
ఇంకా సీజన్ బాగా ముదిరింది కాబట్టి 100 కూడా ఛార్జ్ చేయొచ్చు తప్పలేదు. ఇదిగోండి గైస్, ఒక మనిషికి 50 అంట. మనం ముందే చెప్పాం కదా మనిషికి 50 అని. ఫైనల్లీ టికెట్ అయితే తీసేసుకున్నాం. వితౌట్ టికెట్ తీసుకున్నాం. 50 రూపాయలు మనిషికి. చెప్పాను కదా ముందే 50 రూపాయలు టికెట్ అని. నా మాట ఏంటంటే వీళ్ళు 100 రూపాయలు అంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు పెర్ బైక్ 100 తీసుకున్నారు, అంటే ఇద్దరికి 100 అని. మా వాళ్ళకి ఏమో అది అర్థం అవ్వలేదు. ఈసారి ముగ్గురికి 150 తీసుకున్నారు. పర్లేదులే, ఈ వ్యూకి మనం ఆ మాత్రం పే చేయొచ్చు. కాకపోతే మనం ఇచ్చే డబ్బుల్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు, కానీ అక్కడ క్లీనింగ్కి వగేరా వగేరా వాటికి యూజ్ చేస్తే పర్లేదు, కానీ ఏం చేసుకుంటున్నారో తెలియదు మనకు. మరి చూడండి, మీకు అక్కడ చిన్న లైట్ కనిపిస్తుందా? అదే ఇప్పుడు మనం ఎక్కిపోయే కొండ. ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు, ఆపేసినట్టున్నారు. అక్కడైతే చిన్నగా లైట్లు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాం. సో లాస్ట్ టైం వెళ్ళినా సరే మీకు అంత మంచి వ్యూ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో చూసినందుకు వర్త్ అయ్యే వ్యూని అయితే చూస్తున్నా. గెట్ రెడీ, ఫోకస్ చేయండి. మీకు అది కనిపించిన ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం అని గుర్తు చేసుకోండి. అమ్మా, కళ్ళు చెదిరిపోయినా ఉంటుంది. అబ్బా, ఇప్పుడైతే చందమామ చాలా క్లియర్గా కనిపిస్తుంది మా కళ్ళకి. కెమెరాలో మీకు కనిపించలేండి, ఎందుకంటే మనది ₹1,00,000 కెమెరా కాదు. జస్ట్ ఇలా ఫోను అలానే ఉంటుంది. వీళ్ళందరూ నడకే, ఇక్కడి నుంచి నడకపోయాను. అంత దూరంగా నడిస్తే మనకి కాళ్ళు రావు, వారు మా ముడుకులు నొప్పి వచ్చేస్తాయి, మోకాళ్ళు నొప్పి వచ్చేస్తాయి. సో వచ్చేసాం ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గరికి. సో ఇప్పుడైతే పార్క్ చేసేసి మనం కూడా నడక ప్రారంభించాలి. మేము రావడమే చాలా ఎర్లీ అనుకుంటే మాకంటే చాలా మంది వచ్చారు. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. మీకు ఇప్పుడు కనిపించే కొన్ని అయితే కనిపించకుండా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి వెనక్కి. సో చాలామంది అయితే వచ్చారు. సో మాటలు లేవు, ఖచ్చితంగా ఈ టూర్ని ఎంజాయ్ అయితే చేస్తాం మేము, ఎందుకంటే అంత ఎక్కువ మంది జనం వచ్చారు. సో మనం ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఎంత ఎక్కువ మంది జనాలు వస్తే అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. సో జనాలు అయితే మాత్రం తక్కువ మంది లేరు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. డెఫినెట్లీ ఎంజాయ్ అయితే చేస్తాం అందులో, నో డౌట్. ఈ కార్ చలి అయితే మామూలుగా లేదు, చాలా విపరీతంగా ఉంది. బట్ చలిని తట్టుకొని కొండలను దిగుకొని ఎక్కి సాధించాలి ఆ వ్యూ పాయింట్ చూడడం కోసం. ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది అని అనుకుంటున్నాం మరి ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ నాకు కనిపించింది, ఐ మీన్ ఎక్కేటప్పుడు, ఘాటి ఎక్కేటప్పుడు కనిపించింది. సో చాలా బాగుంది వ్యూ అయితే. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ సూర్యోదయం చూడాలి, అంటే సన్ రైజ్ చూడాలి. సో దానికోసం వెళ్ళాలి. సూర్యాస్తమయం అంటే సాయంత్రం. అప్పటి వరకు మనం ఇక్కడ ఉండలేములేండి, తిండి తిప్పులు లేకుండా మెట్ట మీద కూడా ఉండలేము. సో ఎలాగైనా సరే మనం దిగిపోతాం 10 గంటలకి అలా కిందకి. ఎలాగో చూద్దాం కాసేపట్లో. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అవి మంటలు అనుకున్నారేమో, వెహికల్ లైట్స్ అవి. చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇవన్నీ వెహికల్సే. ఇప్పుడు మేము దాదాపుగా 4 కిలోమీటర్లు నడవాలి మర్యాద కన్నా. పర్లేదు నడుద్దాం. గొప్ప ఎక్కుతున్నాం. ఇప్పుడు ఫోన్లో అయితే వేయచ్చు కదరా, ఫోన్లో అయితే వేయచ్చు కదా. దూరం అయితే వచ్చేసాం, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. చూడండి ఒక లైట్లు కనిపిస్తున్నాయా? సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. గైస్ ఫైనల్లీ టాప్ అయితే వచ్చేసాం. సో ఇంకో ఉంది, ఆ పైకి ఎక్కుదాం. ఈలోపు సన్ రైజ్ అయితే అవుతుంది. సో దారి అయితే కనిపించట్లేదు, అందరూ ఒకే దారిలో వెళ్తున్నారు. మేము లాస్ట్ టైం ఆ దారిలో వెళ్ళాం అలా. సో ఇప్పుడు కూడా అలానే వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకంటే గైస్ ఫైనల్లీ మేమైతే టాప్ ఆఫ్ ది మౌంటైన్కి రీచ్ అయిపోయాం. చూడండి ఇక్కడ ఫ్లాష్ లైట్లు కనిపిస్తున్నాయా? కనిపించలేని వాళ్ళు కూడా జనాలు ఉన్నారు చాలామంది. సో అందరు రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వ్యూ వస్తుందా, ఎప్పుడెప్పుడు సన్ రైజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వీడియోలు తీద్దామా, ఫోటోలు తీద్దామా అని అందరు రెడీగా ఉన్నారు. సో మనకంటే ఎక్కువ మంది వచ్చారు, ఐ మీన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. చూడండి వ్యూ అయితే అదిరిపోయింది. సో నేనైతే చాలా ఎగర్లీ వెయిట్ చేస్తున్నా సన్ రైజ్ కోసం. అప్రాక్సిమేట్లీ 7 అవ్వాలంట. ఇప్పుడైతే 6:30 దాటింది. పావుతకు వేడి కూడా లాగింది. చూడండి వ్యూ అయితే అదిరిపోయింది, అలిపోస్తుంది.
చేసాం. అండ్ ఇప్పటివరకు టైం లాప్స్ వీడియో కూడా తీసాం. సో దాన్ని మీకు ప్లే చేసి ఉంటాను, ఆల్రెడీ చూడొచ్చు మీరు. సో ఇది వ్యూ పాయింట్. అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత బాగా అయితే రాలేదు, అంటే లాస్ట్ టైం వాళ్ళు వచ్చినంత బాగా అయితే రాలేదు ఇప్పుడు. సో బట్ ఓకే, వచ్చినందుకు అయితే వర్తిట్టే. సో రావచ్చు. సో శివరాత్రి వరకు ఇలానే ఉంటుంది. శివరాత్రి తర్వాత నుంచి ఇంకొచ్చిన వేస్ట్ అనమాట ఇక్కడికి. సో దయచేసి సింగిల్గా అయితే రాకండి రా బాబు. నేనైతే స్వెటర్ లేకుండా వచ్చాను. స్వెటర్ లేకుండా వచ్చినా పర్లేదు, బట్ ఇది మాత్రం మస్టే ఖచ్చితంగా. అలా చూసుకుందాం యూట్యూబ్ ఛానల్ మాది. మేము కూడా వనజంగా అయితే వచ్చాం. భయ్య ఇందాక నుంచి చాలా కష్టపడుతున్నాడు మీకోసం. మీరు భయ్య వీడియోలో అయితే సపోర్ట్ చేయండి, నీట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు ఏంటి భయ్య? బాలు డైరీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది కూడా పదా చూసుకుందాం యూట్యూబ్ ఛానల్లో. మేము కూడా మీకోసం ఎంతో కష్టపడుతున్నాం. మీకు ఈ లొకేషన్ మొత్తం చూపిద్దామని చెప్పి భయ్య మేము అయితే 3 గంటలకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నాం. ప్రతి వ్యూ పాయింట్ కూడా మీకు అందించాలనే ఒక సంకల్పంతో మేము అయితే మీకు ప్రతి వీడియో అయితే చేసాం. ఓకే, సబ్స్క్రైబ్ బాలు డైరీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళ ఛానల్ పేరు వచ్చేసి పద చూసుకుందాం అంట. చాలా 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 బాగుంది ఛానల్ పేరు. ఫస్ట్ చూడగానే ఏదో సరదాగా అంటున్నారు ఏమో అనుకున్నా ఛానల్ నేమ్ వినగానే. సో లిటరల్లీ ఛానల్ నేమ్ విన్నాక బాగా అనిపించింది. విక్రమ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి పదా చూసుకుందాం ఛానల్ని. అండ్ అలాగే ఇంకెవరైనా వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చినప్పుడు కొంతమంది యూట్యూబర్స్ని మీట్ అయ్యాను. లాస్ట్ టైం యూట్యూబర్స్తో కలిసి బయటకు వెళ్ళాను, కానీ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా యూట్యూబర్స్ని కలవడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ జర్నీ బ్రో. థ్యాంక్స్. థ్యాంక్ యూ బాలు నీ పేరేనా? ఎస్, నేనే బాలు. హాయ్ బ్రో. సో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. మా ఫ్రెండ్స్కి అంత నాలెడ్జ్ లేదు దాని గురించి, జస్ట్ నా బలవంతంగానే స్టార్ట్ చేసాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కష్టపడితే ఎప్పటికైనా మనం ఇందులో మనకు ఏంటి అంటే మనం ఎంజాయ్ చేస్తూ మనం చూపించిన ప్రతిదీ కూడా మన కళ్ళతో వాళ్ళకి చూపించే ఒక సాహసం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. అంతే, మన వల్ల ప్రపంచానికి ఏ లాస్ లేదు, ఏమీ లేదు, ఉపయోగం కూడా అంతకంటే లేదు, లాస్ లేదు. ఉపయోగం ఏంటంటే ఎవరైనా బోరింగ్ ఉన్నప్పుడు మన వీడియోలు చూసి మన ఒక చిరునవ్వు వాళ్ళ ముఖం మీద ఒక చిరునవ్వు ఉంటుంది చూడు, మనకు అదే ఒక 100 ఏళ్ళు 100 రూపాయలు అంతే. ఓకే థ్యాంక్ యూ బ్రో. లైక్ ద వీడియో. ఓకే గైస్, దట్స్ ఇట్. అండ్ చెప్పాను కదా ఇదంతా ఫ్లాట్గా ఉండాలి అసలు. మొత్తం మేఘాలు అయితే వచ్చేసినాయి. సో అది మొత్తం ఒక సముద్రంలాగా కనిపించాలి. సో అంత వ్యూ లేదు ఈరోజు. క్లైమేట్ అయితే బాగానే ఉంది, కాకపోతే వ్యూ అయితేనే మారింది మొత్తం. సో మా వాళ్ళు వచ్చినప్పుడు అయితే బాగుంది. సో ఆ వీడియోస్ ప్లే చేసి చూపిస్తాను మీకు. అసలు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంది, వాళ్ళు చూసి వచ్చిన తర్వాత నేను చూసినప్పుడు ఎలా ఉంది అనేది. సో ఏంటో ప్రతిసారి నేను వచ్చినప్పుడు ఇలా అవుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇలా కూడా లేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. తక్కువ మంది జనాలు రాలేదు గైస్ ఈసారి మాత్రం. జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చారు. సో ఈ వ్యూ చూడడానికి 360 వ్యూ అయితే చూపిస్తా ఇప్పుడు. జస్ట్ వెయిట్. ఇది 360 degrees వ్యూ.
మీకు ఇంకొక 360 degrees వ్యూ అయితే చూపిస్తాను. సో మీకు ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా చూపిస్తున్నా. సో గాలి కూడా చాలా విపరీతంగా వేస్తుంది. కింద చూడండి ఎంతమంది ఉన్నారో. సో కళ్ళకి చాలా తక్కువ మందిలా కనిపిస్తున్నారు కానీ ఐ మీన్ కెమెరాలో చాలా తక్కువ మందిలో కనిపిస్తున్నారు కానీ కళ్ళకి అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళంతా జనాలే అన్నమాట. సో కొంతమంది ఆ కొండ ఎక్కితే కొంతమంది ఈ కొండ ఎక్కారు. సో మేమైతే ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ మీరు చూసారు అక్కడి నుంచి వ్యూ మొత్తం. సో కొందరైతే అటు వెళ్తున్నారు. సో అటు సైడ్ కనుక వెళ్తే చీమాడుగుల అటు ఆ విలేజ్ అంతా కనిపిస్తుంది. ఇటు వస్తే పాడేరు సైడ్ అయితే కనిపిస్తుంది. పాడేరు సైడ్ ఏం కనిపించట్లేదు, ఆల్రెడీ మీకు చూపించిన మొత్తం మేఘాలు ఉన్నాయి. సో ఇది వీళ్ళందరూ జనాలు అనమాట. ఇటు నుంచి గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. మీకు నా వాయిస్ కంటే గాలి ఎక్కువగా వినిపిస్తూ ఉండొచ్చు వీడియోలో. సో ఇది ఇంకొక 360 degrees వీడియో. సో ఇంక మేము అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా గైస్ చూడండి, ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 8:30 అయితే అవుతుంది. సో మేమైతే దిగిపోయాము, మంచంకి కొండ మీద నుంచి దిగిపోయినాక ఒక దగ్గర అయితే ఆగాం. మంచు చూడండి చాలా అంటే చాలా విపరీతంగా పడుతుంది. ఇది అయితే కిందకు వచ్చేసాం మేము, ఆల్మోస్ట్ కిందకి అయితే వచ్చేసాం. కొండపై దిగిపోయి నుంచి కిందకు వచ్చేసాం. ఇక్కడైతే మంచు మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. అండ్ ఈ పొలాల్లో నుంచి వ్యూ ఎందుకు తీయాలనిపించింది, బట్ కెమెరాలో అంత పర్ఫెక్ట్గా రావట్లేదు కానీ కళ్ళకు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. చూడండి మీరు కూడా ఒకసారి. అండ్ గైస్ మీకు లాస్ట్ టైం వంజంగ్ వచ్చినప్పుడు చెప్పాను కదా అక్కడికి ఎక్కామని. సో ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుంచి దిగి వచ్చేసాం. అండ్ మీకు లాస్ట్ ఇయర్ మాట ఇచ్చినట్టుగానే ఈ ఇయర్ కూడా వంజంగ్ అయితే వచ్చేసాను, చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వీడియోలో. సో నెక్స్ట్ మళ్ళీ వంజంగ్ వస్తాం అంటే ఇంక నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈ ఇయర్ కూడా వంజంగ్ అయితే వచ్చేసాం. అండ్ ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నా. సో మంచి అయితే ఇంకా తగ్గలేదు, 8:30 అవుతుంది టైము, బట్ స్టిల్ మంచి అయితే పడుతూనే ఉంది. సో చూడండి చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ మంచులో మేము ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ రావడం చూడండి గాయస్, మంచి ఎంత గట్టిగా పడుతుందో.